రైట్. టీడీపీ నుంచి ఎక్స్ఎమ్మెల్యే గాని వీరాంజనేయులు గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. సో వారు 1995లో తిరుగా శ్రీరామ్ గారు వారి ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. అప్పుడు ఇలా ఉండేదండి అని. నాకు కూడా గుర్తు, అంటే నేను అప్పుడు స్కూలింగ్లో ఉన్నాను, కానీ అప్పుడు ఈ జన్మభూమి స్కూళ్ళల్లో లేకపోతే ఈ కాలేజీల్లో ఈ శుభ్రాలు పరిశుభ్రత ఇవి చేయించడంతో పాటు విజన్ 2020 ఇలాంటి పదాలు వినేవాళ్ళం అప్పుడు. కానీ ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాంటి పదాలే, విజన్ 2047 లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇలాంటి పదాలు మళ్ళీ ఆల్మోస్ట్ ఇప్పుడు వింటున్నాం. అంటే నిజంగా ఆయన 1995 బాబు రిటర్న్ అనిపించిందా మీకు కూడా? ఇంక మీరందరూ గ్రౌండ్లో దిగడానికి, ఆయన ఇందాకన్నారు కాలువలు అన్నిట్లో దిగడానికి అందరు రెడీ ఉండాలని. చంద్రిక గారు, ముందుగా మీకు ఏబిఎన్ యాజమాన్యానికి, వీక్షకులకు, అలాగే చర్చలు పాల్గొన్నటువంటి సోదరులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అమ్మా. మీరు ఏదైతే ఈవేళ 1995 చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పనిచేసినప్పుడు ఏ విధంగా ఆయన నిద్రపోకుండా 24 గంటలు 20 గంటలు కూడా పనిచేసిన రోజులు అయితే ఉన్నాయి. అలా నిద్రపోకుండా అధికార యంత్రాంగాన్ని కానీ మంత్రివర్గాన్ని కానీ అందరినీ కూడా పరుగులెట్టిస్తూ విజన్ 2047 అని ఇప్పుడు అంటున్నారు. కానీ అప్పుడే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని చెప్పి ఒకటి పెడితే అప్పుడు అదే రోజు ఎంతో మంది విమర్శలు చేసినటువంటి నాయకులు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి దూరదృష్టిని వేళ అందరూ కూడా మెచ్చుకున్నటువంటి పరిస్థితి వేళ ఉంది. ఖచ్చితంగా ఏదైతే కలెక్టర్ల సదస్సు ఏదైతే ఉందో ఆ కలెక్టర్ల సదస్సులో కలెక్టర్లు కానీ, తర్వాత ఎస్పీలు కానీ, తన మంత్రివర్గ సహచరులతో, మరి ఉప ముఖ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో సహా అందరూ కూడా కూర్చొని రాబోయే 5 సంవత్సరాల్లో కూడా బ్రాండ్ ఏపీ బ్రాండ్ అనేది వేళ ఎక్కడ చూసినా సరే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా నిర్వీర్యంపై ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో రాగల 5 సంవత్సరాల్లో మన అదృష్టం కొలిది మనం కూడా ఎన్డీఏ ప్రభుత్వంలోనూ కేంద్ర ప్రభుత్వం కూడా మనం కూడా కీలకంగా ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల్లో కూడా చిత్రం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం ఎన్ని విధాలుగా నష్టపోయిందో ఆ నష్టాన్ని పూడ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం ఖచ్చితంగా చేయగలదనే నమ్మకాన్ని అయితే ప్రజలందరూ కూడా ఈ వేళ అంతా కూడా బ్రహ్మాండంగా మరి వాళ్ళంతా కూడా అంగీకరిస్తున్న సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నాను, మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తానమ్మా. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇది వరకు, అంటే ఇది విమర్శలు కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇప్పుడు ఎత్తాకలప్పుడు ఆయన పరిపాలించేటప్పుడు ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో ఇటువంటి సమీక్షలు పెట్టుకొని రాబోయే సంవత్సరాల్లో కానీ మనం చేయాల్సిన, ప్రజలకు చేయాల్సిన కార్యక్రమాలు కానీ, ఉద్యోగస్తుల, వ్యాపారస్తుల, రైతుల, విద్యార్థుల, వీళ్ళందరికీ శాంతి భద్రతల ఇటువంటి అన్ని కూడా మనం ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేయాల్సిన మీటింగ్ ఒక్కటి కూడా జరగనటువంటి దృశ్యాన్ని మనం ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూసాం. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్ 2047 ఏదైతే అక్కడ కేంద్ర ప్రభుత్వం 2050 నాటికి మేమైతే ఉన్నామో దానికన్నా ముందుగానే 2047లో మనం అక్టోబర్ 2న మనం వైట్ పేపర్ రిలీజ్ చేద్దాం. రాబోయే రోజుల్లో మన లక్ష్యాలు ఏంటి, బ్రాండ్ ఏపీని, అలాగే ఏపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో రాబోయే రోజుల్లో, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఏం చేయాలి, ఉద్యోగస్తులకు ఏం చేయాలి, వ్యాపారస్తులకు ఏం చేయాలి, పోలవరం అలాగే అమరావతిని పూర్తి చేయడానికి ఏం చేయాలి, అలాగే అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు ఏ విధంగా కల్పించాలి, వీటిలన్నిటి మీద కూడా ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ తన మంత్రివర్గ సహచరులతో పాటు ఎవరైతే మరి మన వ్యవస్థలో లెజిస్లేచర్, ఎగ్జిక్యూషన్ అండ్ జ్యుడిషియరీ ఉందో ఇవన్నీ కూడా ఒకరికొకళ్ళు ఎవరు పని వాళ్ళు చేస్తూనే, ఎవరు లెజిస్లేచర్ గా మనం చేసేటువంటి నిర్ణయాలను ఎగ్జిక్యూటివ్ గా చేసేటువంటి వాళ్ళందరికీ కూడా నిర్దేశిత లక్ష్యాలు ఇవ్వటమే కాకుండా ఖచ్చితంగా కలిసికట్టుగా పనిచేద్దాం. మేమైతే ఎవరం తప్పు చేయం, మీరు కూడా ఎవరు తప్పు చేయొద్దు, ఖచ్చితంగా పనిచేసి ఒక ఉన్నతమైన ఆంధ్రప్రదేశ్ ని, అభివృద్ధి పదమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ని తీసుకెళ్ళడానికి మనందరం కూడా ఒక టీం వర్క్ చేద్దామని చెప్పి ఏదైతే మన కలెక్టర్ల మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు 11-12 గంటల పాటు మీటింగ్ సమావేశం పెట్టడమే కాకుండా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇటువంటి నాయకుడిని, ఒక పరిపాలన చేతకాని వాడిని గత 5 సంవత్సరాల్లో చూసాం, ఒక పరిపాలనా దక్షుడిని, ఒక అనుభోజ్యుడిని ఈవేళ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకుని రాగల 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి వాళ్ళందరూ కూడా భావిస్తున్నటువంటి సందర్భం కాదు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాలమ్మా. గత 5 సంవత్సరాల్లో ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు 3 అమ్మా. ఈ 50 రోజుల్లో ఇంకా 60 రోజులు అవ్వాలా, ఇంకా 2 నెలలు అవ్వాలా, అప్పుడే 6 ప్రెస్ మీట్లు. 6 ప్రెస్ మీట్లు కూడా నిన్నైతే మరీ భయంకరంగా ఏంటంటే, ఒక గ్రామం, ఇందాక మా హోమ్ మినిస్టర్ గారు చూశానమ్మా మన ఛానల్లోనే, ఒక గ్రామం అంటే 986 మందితో నాకు సెక్యూరిటీ ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ కూడా నాకు పెట్టేయండి అని చెప్పి హైకోర్టుకి వెళ్తా, సుప్రీంకోర్టుకి వెళ్తా, ఐక్యరాజ్య సమితికి వెళ్తానంటే ఈయన చూస్తా అంటే ఒక మాట, ఒక సినిమా డైలాగ్ నాకు గుర్తొచ్చిందమ్మా.
ఏదో సినిమాలో అంటాడు ఒక ఆయన, ఒరే ఈయన ఎక్కడైనా చూపించండిరా అని ఒక డైలాగ్ ఉంటది. ఆ డైలాగ్ గుర్తొచ్చిందమ్మా నాకు. ఆయన ఏం చేస్తామన్నాడో, ఏం చేస్తే ప్రజలు ఆయన 11 సీట్లకు పరిమితి చేసి అక్కడ కూర్చోబెట్టాడో, ఏ విధంగా ఈ వేళ ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండంగా 100% కూడా పనిచేస్తూ ఎవరి కాళ్ళు అవినీతి దూరంగా ఉంటూ ఎంతైనా సరే కార్యకర్తలుగా నాయకులు కానీ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వేధింపులు, కేసులు ఎన్నో ఈ వేళ మాకు ఒక మాటలో చెప్పాలంటే మా నాయకుడి నిర్ణయాన్ని మేము గౌరవించడంలో ముందుంటాం, కానీ మా ఇంటర్నల్ గా మా కార్యకర్తలు కానీ ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ కూడా అక్రమంగా కేసులు లోనేయటం ఇవన్నీ అది టైం కాదు, మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నాయకుడు ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారం మేమంతా కూడా తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షించే ఏర్పాటులో ప్రభుత్వం కూడా గట్టిగా ఉంది. కాబట్టి ఆ క్రమంలో కూడా మేమంతా కూడా పూర్తిగా నాయకుడి మాటను మేమంతా కూడా అనుసరిస్తామని, తప్పు చేసిన వాళ్ళకి మట్టికి శిక్ష పడే ఏర్పాటు ఖచ్చితంగా చేయాలని, అలాగే 2047 అని చెప్పి